హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల రాజమండ్రి, అనకాపల్లిలో చేసిన ఎన్నికల ప్రసంగాలకు ఆయనే సుమారు 2 నెలల క్రితం చిలకలూరుపేటలో చేసిన ప్రసంగానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. అప్పట్లో అంటే చిలకలూరుపేటలో చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి మోడీ తమ కూటమి ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కానీ, ఆ పార్టీ ప్రభుత్వ సారథి జగన్మోహన్ రెడ్డిపై కానీ అంతగా విమర్శలేమీ చేయలేదు. కేవలం జగన్ క్యాబినెట్లోని మంత్రులు అవినీతిలో మునిగి తేలుతున్నారని ఒక వ్యాఖ్యతో సరిపుచ్చారు. పైగా అదే వేదికపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది అందరినీ, ముఖ్యంగా కూటమి శ్రేణులు, నేతలు, అభిమానులను ఎంతో నివేదపరిచింది. సహజంగా దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే తమ కూటమి భాగస్వామ్య పక్షాలను ఎంతో గౌరవించి ఆయా నాయకులను ఎంతో సాధారణంగా చూసే మోడీ ఈ సభలో, చిలకలూరుపేట సభలో చంద్రబాబు నాయుడు పట్ల అంటిముట్టడిగా వ్యవహరించడంతో 2019లో బాబు మోడీపై చేసిన విమర్శలను మోడీ ఇంకా పట్టించుకుంటున్నారని, వాటిని ఆయన విస్మరించలేదని ప్రజలు అనుకున్నారు. అందువల్లనే ఆయన ఇలా అంటిముట్టట్టుగా ఉంటూ వేదికపై నుంచి చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదని వ్యాఖ్యలు వినిపించాయి. వాటిలో వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఆ ఎన్నికల్లో మాత్రం, ఆ సభలో మాత్రం కూటమి ప్రధాన ప్రత్యర్థి, రాష్ట్రంలో కూటమి ప్రధాన ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాకుండా దేశంలో తమ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పైనే మోడీ విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టారు. అది ఆశ్చర్యం కలిగించింది అందరికీ కూడా. ఇదేమిటి, ఇక్కడ కూటమి తలపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అయితే ఇక్కడ ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి దానిపై విమర్శ గుప్పిస్తారేమిటి మోడీ గారు అని అందరూ అప్పుడే అనుకున్నారు. మొత్తం మీద ఆ సభ వల్ల కూటమి ఆశించిన ప్రయోజనం అంతగా నెరవేరలేదని చెప్పాలి. తీరా ఇప్పుడు అంటే 2 నెలల తర్వాత, ఎన్నికలు ఇంకొద్ది రోజుల్లోకి వచ్చిన తర్వాత మోడీ రాజమహేంద్రవరం, అనకాపల్లిలో చేసిన సభల్లో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించారు. ఈ సభల్లో, ఈ 2 సభల్లో కూడా ఆయన రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ అవినీతిలో మునిగిపోయిందన్నారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తర్వాత రాష్ట్రం అధోగతికి దిగజారిందన్నారు. తమ నినాదం అభివృద్ధి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నినాదం కరప్షన్, అవినీతి అన్నారు. 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కట్టలేదన్నారు. పోలవరం నిధులు తాము ఇస్తున్న ఆ ప్రాజెక్టును ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారన్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయిన ఈ 5 ఏళ్లలో అధోగతికి దిగజారిందన్నారు. ఇలా అప్పటికి ఇప్పటికీ సుమారు 2 నెలల్లోనే మోడీలో ఇంత మార్పు రావటం అని వెనుక ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవేమిటంటే, బహుశా కూటమి అప్పటితో అంటే చిలకలూరుపేట సభ నుంచి ఇప్పటివరకు పోల్చుకుంటే బాగా పురోగతి చెందిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీని ఇస్తోందని, ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఎంతన్నా ఉన్నాయని నిఘా వర్గాల నుంచి బహుశా ప్రధానమంత్రి నివేదిక అంది ఉండాలి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేనలతో కూడిన కూటమికి మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 110 నుంచి 128 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిఘా నివేదికలు ప్రధానికి విన్నవించాయి అంటున్నారు. బహుశా వాటిని చూసే కాబోలు ఇదే స్ఫూర్తిని, ఇదే ఉత్సాహాన్ని గెలుపు బాటలో ఉన్న కూటమిని మరింత ఉత్సాహపరిచి అది ఖచ్చితంగా విజయ తీరాలకు చేరేలా చూడాలన్న ఉద్దేశంతోనే మోడీ రాజమండ్రి, అనకాపల్లి సభల్లో కూటమి శ్రేణులను ఉత్సాహపరిచేలా మాట్లాడారని అనుకోవచ్చు. అదే సమయంలో ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల మోడీకి సాఫ్ట్ కార్నర్ ఉందని, సాక్షాత్తు ఆయన జగన్ మోడీకి దత్తపుత్రుడని సాక్షాత్తు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించడాన్ని బట్టి ప్రజలు రకరకాల అనుమానాలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా తొలగించి తమకు కూటమి ప్రయోజనాలు ముఖ్యమని, ఇతరత ఏమి ముఖ్యం కావాలని చాటేందుకే చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించడంతో పాటు జగన్ను విమర్శల జడిలో తడిపారని మోడీ అనుకోవాల్సి వస్తోంది.
ఇంకొక ప్రధానమైన కారణం ఏంటంటే ప్రస్తుతం దేశమంతటా కూడా బీజేపీ విజయవిహారం సాగిస్తున్న గత కొన్ని ఎన్నికల్లో ఆ పార్టీ దక్షిణాదిలో మాత్రం అంతగా అడుగుపెట్టలేకపోయింది. నిన్నటి వరకు చేతిలో ఉన్న కర్ణాటక కూడా గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేజారిపోయింది. దీంతో ప్రస్తుతం బీజేపీ ఉత్తరాదికి పశ్చిమానికి పరిమితమైపోయింది. పైగా నిధుల కేటాయింపుల్లో బీజేపీ దక్షిణాది రాష్ట్రాల పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందని కేరళ, కర్ణాటక ముఖ్యమంత్రులు తరచుగా అంటూ వస్తున్నారు. బీజేపీని ఉత్తరాది పార్టీగా ముద్ర వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఏదో ఒక రాష్ట్రంలో తాను కూడా భాగస్వామి కొన్న ప్రభుత్వం ఉండటం బీజేపీకి తక్షణ అవసరం. ఆ కోణంలో చూస్తే బీజేపీ ఇప్పుడు ఎక్కడా కూడా సౌత్ ఇండియాలోని ఏ రాష్ట్రంలో కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరచగల లేదా ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేయగల అవకాశాలు ఏమీ కనిపించడం లేదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కనుక కూటమి అధికారంలోకి వస్తే బీజేపీ అందులో భాగస్వామి కావడం ఖాయం. అప్పుడు దాన్ని ఎన్డీఏ ప్రభుత్వంగా చెప్పుకోవచ్చు. కేవలం తమ కూటమి, తమ ఎన్డీఏ కూటమి ఉత్తరాదిగా పరిమితం కాకుండా దక్షిణాది కూడా విస్తరించిందని, దక్షిణాది కూడా తమ ఉనికి ఉందని చాటుకోవచ్చున్నది బీజేపీ ఉద్దేశంగా ఉంది. బహుశా ఈ కారణం వల్ల కూడా కూటమి గెలుపును మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాజమండ్రి, అనకాపల్లి సభల్లో తన బాణి మార్చారని, విమర్శలు గుప్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై అనుకోవచ్చు. ఇంకొక కారణం కూడా ఉంది. మొదట ఈ లోక్సభ ఎన్నికలు ప్రకటించినప్పుడు దేశంలో ఎన్డీఏ కూటమి, అందులో బీజేపీ విజయం నల్లటిపై బండి చందమైనని భావించారు. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. ప్రతిపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ సారథ్యంలో ఇండియా కూటమి నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్డీఏకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది, ఊహించని పోటీ ఎదురవుతోంది. ఖచ్చితంగా దక్కుతాయనుకున్న పలు స్థానాలు ఇప్పుడు డోలమానాలు పడ్డాయి. దీంతో బీజేపీ మన వరకు చెప్పినట్లుగా 370 స్థానాలు సొంతంగా, ఎన్డీఏ కూటమికి 400 స్థానాలు లభించడం అనుమానాస్పదంగా ఉంది. కొందరైతే బీజేపీ ప్రస్తుత లోక్సభలో ఉన్న 303 లోక్సభ స్థానాలు నిలబెట్టుకోవడం కూడా ఎన్నికల్లో కష్టమైనట్టున్నారు. వారి అంచనా ప్రకారం బీజేపీకి ఈ ఎన్నికల్లో లభించే సీట్ల సంఖ్య 240కి అటు ఇటు ఉండవచ్చు. అదే కనుక జరిగితే మూడవసారి ముచ్చటగా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న నరేంద్ర మోడీకి మరో 35-40 మంది ఎంపీల సంఖ్యాబలం అవసరం. మ్యాజిక్ ఫిగర్ 272 కాబట్టి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 17 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కనీసం 10-12 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ముందే చెప్పుకున్నట్టుగా బీజేపీకి 240-250 సీట్ల వరకే పరిమితమైతే లోక్సభ స్థానాలు, అప్పుడు ఇది తెలుగుదేశం లభించే సీట్లు అంటే 10-12 అత్యంత కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో అవి ఎంతగానో దోహదపడనున్నాయి. ఈ కారణం వల్ల కూడా నరేంద్ర మోడీ కూటమి ప్రయోజనాలను పరీక్షించేందుకు, దాన్ని పరిరక్షిస్తేనే తాము కూడా క్షేమంగా ఉంటామన్న తెలివిడితోనే రాజమండ్రి, అనకాపల్లి సభల్లో తమ బాణి మార్చారని కూటమి శ్రేణులకు, కూటమి నేతలకు, కూటమి శ్రేయోభిలాషులు, అభిమానులకు ఉత్సాహాన్ని ఇచ్చేలా, వారిలో సమరోత్సాహాన్ని మరింతగా రగిలించేలా ఎన్నికల ప్రసంగాలు చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే.